దారుణంగా చంపేశారని చెప్పి మరి తను చెప్పింది షర్మిల. అలాగే నిన్న సునీత కూడా నేను సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అడిగిన తర్వాత నా మీద చాలా ప్రశ్నలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఒకసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే ఏంటి? తెలుసుకోలేదా మనోడే ఏం చేయడని? ఎందుకు ఇవ్వడం? సిబిఐ ఎంక్వైరీ ముందు అతనే అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ తప్పించుకోవడం కోసం సిబిఐ ఎంక్వైరీ అడిగి డ్రామాలు ఆడి ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద చర్చించకూడదని. లేదంటే అప్పుడే ఐసా పైసా తేలిపోయింది. అతను కోర్టుని అద్భుతంగా వాడుకున్నాడు. ఆ గ్యాగ్ ఆర్డర్ని వాడుకున్నాడు. తనే ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అన్నాడు. సిబిఐ లేకుండా వీళ్ళు ఎంక్వైరీ చేస్తే బట్టబయలు అవుతుందన్న భయంతో నిష్పక్షపాతంగా అడిగినట్టు ఏదో బిల్డప్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసు ఏమీ తేల్చకుండా సీరియస్గా ప్రొసీడ్ అవుతున్న మహంతిని భయపెట్టి రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేసి ఐపీఎస్ ఆఫీసర్ని యంగ్ బాయ్ని మరి ఎంత దారుణం చేసి సునీత కేసు వేస్తానంటే భయపెట్టి మాట్లాడించి తను చెప్పింది కూడా ఏమవుతుంది, నా మీద 12వ కేసు అవుతుంది అంటే అతనే కదా దీని వెనకాల ఉన్నదని ఒప్పుకున్నట్టే కదా. అవినాష్ బీజేపీలోకి వెళ్తాడని అంటే బీజేపీలోకి వెళ్ళిపోతే అదేమన్నా గంగ, అందులో ముగిన వాళ్ళు అందరూ పునీతులైపోతారా అన్న ఉద్దేశం వచ్చేలాగా మరి అతను మాట్లాడటం జరిగింది. మరి ఎందుకని ఇంత ఇలా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని సునీత ప్రశ్నించింది. ఈ సాక్షి ఛానల్కి వస్తా, కావాలంటే రా నువ్వు నేను ఫేస్ చేద్దామని ఛాలెంజ్ కూడా చేసింది. దమ్ముంటే లెట్ హిమ్ ఫేస్ హిస్ సిస్టర్. సో ఇలాగా అన్యాయాలు చేసి మరి ఇదంతా కూడా తను చెప్పింది. మరి ఈరోజు మరి ఇంక మ్యాటర్ వచ్చిందో రాలేదో నేను ఫాలో అప్ చేయలే. దస్తగిరి వేశాడు పిటిషను, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని, తను బెదిరిస్తున్నారని, జైల్లో ఉన్నప్పుడు 20 కోట్లు ఆఫర్ ఇచ్చారని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి. మరి న్యాయస్థానాల మీద నమ్మకం అయితే అందరికీ ఉంది. మరి ఏదన్నా అక్కడ మరి ఏమవుతుంది, లేదు అంటే 24వ తారీఖు సుప్రీంకోర్టులో డాక్టర్ సునీత వేసిన బెయిల్ రద్దు పిటిషన్ వస్తుంది. మరి ఇక్కడ కానీ అక్కడ కానీ మరి ఏవైనా ఆ చనిపోయిన వ్యక్తి కేసులో మరి ఏమన్నా స్వాంతన చేకూరుతుందా అనేది చూడాలి. మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అది ముందుకెళ్తే ఇతని మీదగా చుట్టుకుంటుంది. ఎందుకంటే కేసు ఎర్లీగా 5:30కే ఈయన చెప్పారన్న పాయింట్ దగ్గర ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఆగిపోయింది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే పూమ్ పుహార్ పిస్తా బహార్ అవ్వచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి. మరి అదేమవుతుంది, ఈ కేసు ఏమైంది అనేది ఒక ఎత్తు అయితే, పులివెందుల్లో రామ్ సింగ్ మీద, సునీత మీద, రాజశేఖర్ రెడ్డి మీద ఆమె భర్త, వీళ్ళ మీద కూడా ఆ కృష్ణారెడ్డి ఆ పిఏతో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒక కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర ఫైల్ చేస్తే ఆ మేజిస్ట్రేట్ గారు కింద పైన చూడకుండా పోలీసుల్ని ఒక సింగిల్ లైన్ ఆర్డర్ ఏదో ఇస్తే ఆ పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేసి మరి చాలా న్యూసెన్స్ చేశారు. అంటే దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి మీద, దర్యాప్తు చేసిన దర్యాప్తు అధికారి మీద డైరెక్ట్గా క్రిమినల్ కేసు పెట్టేశారండి ఆ లోకల్ మేజిస్ట్రేట్ కూడా ఇచ్చి. నిన్న హైకోర్టులో మరి హైకోర్టు సింగిల్ బెంచ్ తీవ్రంగా అంటే బ్లైండ్గా ఒక కాగితం వస్తే రీజనింగ్ లేకుండా ఎంక్వైరీని పంపించేయటం ఏంటి, ఆ పోలీసులు ఏమో ఎఫ్ఐఆర్ రాసేయటం ఏంటి, వాట్ ఈస్ ఆల్ దిస్ అని చెప్పి ఆయన చాలా గట్టిగా ప్రశ్నించారు న్యాయమూర్తి గారు. మరి ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అఫ్కోర్స్ కొట్టేస్తారని, నిన్నే కొట్టేస్తారు అనుకున్నారు. తర్వాత ఒక 1 మంత్కి వాయిదా వేయటం జరిగింది. అంతవరకు పోలీసుల్ని పని చూసుకుంటారా అని చెప్పి వేరే పని చూసుకున్నామా అని చెప్పి అంటే చర్యలు నిలిపేశారని అంటారు అక్కడ, బట్ దాని అర్థం ఇంకో పని చూసుకోమని. సో డెఫినెట్గా అక్కడ నిన్న స్వాంతన చేకూరింది. న్యాయస్థానానికి ధన్యవాదాలు. అలాగే తప్పకుండా ఆ చెత్త కేసు కొట్టేయటం ఖాయం.
దీన్ని బట్టి అర్థం చేసుకోండి, తన తండ్రి హంతకుడిని పట్టుకోవాలి అంటే ఇంట్రెస్ట్ చూపెట్టవలసింది పోయి జగన్ అండ్ కంపెనీ ఈ రకంగా కృష్ణారెడ్డితో స్టేట్మెంట్ తీసుకుని ఆ రామ్ సింగ్ని భయపెట్టి సాక్షి పేపర్లో వీళ్ళే ఎందుకు మర్డర్ చేయించకూడదు అని ఒక దరిద్రపు అర్థం వచ్చేలాగా, సారీ వీళ్ళే చేశారు అనుకుంటే నువ్వు ఎంక్వైరీ 8 నెలలు చేసావు కదా, మరి అప్పుడు బుక్ చేసేపోయావా, ఎందుకు చేయలేదు? ఏదో రకంగా ఎవడి మీదకో తోసి పబ్బం గడుపుకుందాం అనుకున్నారు. మీకు మీ పప్పులు ఉడకలేదు, ఆ దస్తగిరి చెప్పేశాడు. మరి వివేకం అనే పేరుతో ఎలాగ బాత్రూంలో కిరాతకంగా చంపారు అనే సినిమా కూడా వచ్చింది. అంటే అది సినిమా లాంటి సినిమా, నెట్లో చూశాను నేను కూడా. ఆ చంపింది చూసి నాకు షాక్ తిన్నాను. కానీ తను చూసిన పోస్ట్మార్టం రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో చూపెట్టింది ఇంకా తక్కువ, అంతకంటే దారుణంగా నా తండ్రిని వీళ్ళందరూ చంపారు అని చెప్పి కూడా డాక్టర్ సునీత నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంత నీచమా?